హాట్‌స్టార్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉన్నటువంటి 'తొడరు' మూవీ కంటెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీలో మోహన్ లాల్ గారు ఒక క్యాబ్ డ్రైవరు. అయితే ఆ క్యాబ్ ఒకానొక ప్రాబ్లం వల్ల పోలీస్ కేసులో చిక్కుకుంటుంది. ఆ క్యాబ్‌ని బయటికి తీసుకురావడానికి మోహన్ లాల్ గారు చాలా ప్రయత్నం చేస్తారు. దాని ప్రతిఫలంగా అందులో ఉన్నటువంటి సీఏ ఒక ఫేవర్ అడుగుతాడు. తనతో పాటు ఒక ప్లేస్‌కి రమ్మని చెప్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక డెడ్ బాడీని మాయం చేయాలనుకుంటారు. కానీ ఆ డెడ్ బాడీని మాయం చేసిన విషయం ఇతను చెప్పడానికి ఉండదు, వాళ్ళు చెప్పడానికి ఉండదు. ఎందుకంటే ఎక్స్ట్రా కేసుల్లో ఇతన్ని ఇరికిస్తారు కాబట్టి భయంతో ఇక మళ్ళీ తిరిగి ఆ డెడ్ బాడీని మాయం చేశాక ఇంటికి వచ్చేసేస్తాడు ఫ్రెండ్స్. కానీ ఇంటికి వచ్చాక అతనికి ఒక డౌట్ వస్తుంది, అది ఎవరి డెడ్ బాడీ ఏంటి అన్నది చెక్ చేసి చూస్తాడు. తర్వాత వెళ్ళి వాళ్ళ కొడుకు ఇతను మాట్లాడుకోరు అనమాట కొంతకాలంగా. అయితే వెళ్ళి వాళ్ళ కొడుకు కాలేజ్కి వెళ్ళి అతను ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది సెర్చ్ చేస్తాడు. తర్వాత అసలు విషయం బయటపడేది ఏంటంటే వాళ్ళ కొడుకుని ఇతని కారులోనే తీసుకొచ్చి వీళ్ళు ఆ డెడ్ బాడీని పూర్తి చేశారు అనే నిజాన్ని మోహన్ లాల్ కనిపెడతాడు. తర్వాత అసలు ఎందుకు చేశారు ఏంటి అనేది మోహన్ లాల్ కనిపెట్టాలి అనుకుంటాడు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఒక పోలీస్ని కిడ్నాప్ చేస్తాడు. ఆ కిడ్నాప్ చేసినప్పుడు ఆ పోలీస్ నిజం చెప్పడు. ఎందుకంటే ఆ పోలీసుకి కూడా నిజం తెలియదు. ఎందుకంటే ఆ పోలీసు కూడా మధ్యలోనే వాళ్ళతో పాటు జాయిన్ అవుతాడు కాబట్టి. ఇంతలోకి ఈ సీఐ ఏం చేస్తాడు, ఈ మోహన్ లాల్కి అంతా తెలిసిపోయింది, ఈ పోలీసుని కిడ్నాప్ చేశాడు అనే భయంతో శోభనాని తన పాపని తీసుకెళ్ళిపోయి కేసులో ఇరికించాలని చూస్తాడు. వాళ్ళతో బలవంతంగా చెప్పిస్తాలని చూస్తాడు. ఏంటి అని అంటే అసలు మోహన్ లాల్ పిల్లలు కాదు వాళ్ళిద్దరు. శోభనాకి తన ఫస్ట్ భర్తకు పుట్టినటువంటి పిల్లలు అనమాట. కానీ ఆ ఇద్దరు బిడ్డల్ని మోహన్ లాల్ తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటారు. కానీ శోభనతో తన బిడ్డని బలవంతం చేశాడు, తన సొంత తండ్రి కాకపోవటం వల్ల తనని బలవంతం చేశాడని ఒప్పుకోమని ఎంతగానో బలవంత పెడతారు ఆ పోలీసులు. ఆడవాళ్ళని కూడా ఈ డెడ్ బాడీ మ్యాటర్ మొత్తం ఎందుకు బయటకు వచ్చింది అని అంటే, వాళ్ళు ఉంటున్న ప్లేస్లో ఫ్లడ్స్ రావటం వల్ల ఆ కప్పెట్టిన డెడ్ బాడీ వరదల్లో కొట్టుకొని బయటకు వచ్చింది. అప్పుడు మొదలైంది ఈ ప్రశ్న, ఈ డెడ్ బాడీ ఎవరిది అనేది తెలిస్తే అది బెంజ్ వాళ్ళ కొడుకుది. చివరాఖరికి బెంజ్ ఎలా పగ తీర్చుకుంటాడు, వాళ్ళ బిడ్డని చంపినటువంటి విలన్స్ మీద ఎలా పగ తీర్చుకుంటాడు అనేదే ఈ మూవీ కంటెంట్ ఫ్రెండ్స్. చాలా బాగుంది మూవీ. హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా ఉంది. అందరూ ఒక లుక్ వేసుకోండి. కానీ ఈ మూవీ చాలా బాగుంది ఫ్రెండ్స్. సస్పెన్స్. వాళ్ళ కొడుకుని చాలా దారుణంగా చంపారు. ఇది అన్యాయమే. దానికి ఏం శాస్తి చేయాలో అది శాస్తి చేశాడు బెంజ్. అందరూ కూడా ఏం చేశాడు అనేది మూవీలో చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.